అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియోలో పెద్దగా అనలైజ్ చేయడానికి ఏమీ లేదు. సరదాగా ఒక వెబ్సైట్లో వచ్చిన వార్త చదువుతా. ఏ చిన్న చితక వెబ్సైట్ కాదు, పెద్ద వెబ్సైటే, పేరొందిన వెబ్సైటే, రోజుకొక 20 లక్షల మంది వార్తలు చదివే వెబ్సైటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేబులో వెబ్సైటు, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో వెబ్సైటు, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో సంస్థ. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి వచ్చిన ఒక వార్తను నేను యాజ్ ఇట్ ఈజ్ చదువుతా. వైసీపీ పాలిట భక్షకుడు, కూటమి పాలిట రక్షకుడు. అది వార్త సారాంశం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద పగ ఏ స్థాయిలో ఉంది, సో వైసీపీలో సెగ ఎలా రగులుతోంది అనడానికి ఈ వార్త నిదర్శనం. 2029 ఎన్నికల్లోపు తప్పులు సరిదిద్దుకో, చుట్టూ ఉన్న మంచి వాళ్ళని నియమించుకో, వైసీపీలో లోపాలని చెప్పే శ్రేయోభిలాషుని నియమించుకో, అప్పుడే నీకు ఉజ్వల భవిష్యత్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగు కోరి మరీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చిలక్క చెప్పినట్టు చెప్పారు. వైఎస్ జగన్ చుట్టూ పనికిరాని బ్యాచ్ ఉందనే అర్థం వచ్చే రీతిలో మీడియా ముఖంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారంటే ఆఫ్ ది రికార్డ్గా ఆయన అభిప్రాయాలు ఎలా ఉంటాయో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఊహించడానికి భయమేస్తుంది. వ్యక్తికైనా వ్యవస్థకైనా శత్రువులు ఎక్కడో ఉండరు. నెగిటివ్ ఆలోచనలే శత్రువుల్ని మనస్తత్వ శాస్త్రవేత్తలుగా చెబుతుంటారు. నెగిటివ్ ఆలోచనలే శత్రువులని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. కరెక్టే, మనం నెగిటివ్గా ఆలోచిస్తే అదే మనకు శత్రువు. అందుకే జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే పాజిటివ్ ఆలోచనలు అత్యంత కీలకం. అలాగే ఒక వ్యవస్థ ముందుకు సాగాలంటే మంచి టీం ఎంతో అవసరం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దెప్పి పొడవడానికి, ఆయన తప్పులు ఎత్తి చూపడానికి, ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన పనికిరాడు అని చెప్పడానికి ఈ ఉపోద్ఘాతం అంతా స్టార్టింగ్లో రాసుకొచ్చి చివరికి ఏం రాశారయ్యా అంటే, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం జిల్లాల వారీగా పార్టీకి చెందిన సీనియర్ జూనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ మనలో మాట్లాడేవారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను తెలుసుకునేవారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టారు. ఇవన్నీ చంద్రబాబు లోకేష్ స్వయంగా చేయడం వల్ల సానుకూల ఫలితాలు సాధించగలిగారు. అంతే తప్ప టీడీపీని నడిపే బాధ్యతలను మరెవరికో అప్పగించి అధికారం వచ్చినప్పుడు తాము ముందుకు వస్తామని చంద్రబాబు లోకేష్ వ్యవహరించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే వైఎస్ జగన్ పార్టీని నడిపే తీరు భిన్నం. వైఎస్ఆర్సీపీని నడిపించడానికి సజ్జల రామకృష్ణ అనే ఊతకర్రను నమ్ముకున్నారు. అప్పుడప్పుడు అందరినీ తాడేపల్లికి పిలిపించుకొని తోచిన విషయాల్ని చెప్పి పంపడం జగన్ నైజం. చంద్రబాబు నాయుడులా జగన్ తన పార్టీ కార్యకర్తలు నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం, దిశానిర్దేశం చేయడం గురించి ఎప్పుడూ విన్న దాఖలాలు. ఈ మధ్య మొంతా తుఫాను విషయము వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్లో జగన్ మాట్లాడారు. ఈ మాత్రం మార్పునికే వైఎస్ఆర్సీపీ నాయకులు మురిసిపోయారు. తాజాగా వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సీపీ సిఈసి, ఎస్ఈసి సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్పీటీసీలు, అనేక స్థాయిల్లో నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇది జగన్ కదా మాట్లాడాల్సింది, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేది ఏంటి అని నాయకులు ఆశ్చర్యపోయారంట. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాదా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరా? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనధికారికంగా పరిపాలన సాగించింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎంగా జగన్కు ఎన్నుకుంటే ప్రతిదానికి తానున్నానంటూ సజ్జల ముందుకు రావడం, వెంటనే విమర్శ వెలువెత్తిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మూల్యం చెల్లించుకోవడానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డే కారణం. అయినా సరే జగన్లో మార్పు రాలేదు. ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే పార్టీని రన్ చేస్తున్నాడు ఆయన అనేది వీళ్ళు రాసిన వార్త సారాంశం. సో పనిలో పనిగా చాలా పెద్ద వార్త రాశారు. వైఎస్ఆర్సీపీలో సజ్జలకు సంబంధించి జగన్ చేస్తున్నదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారాన్ని సాధించాలని తపన పడుతున్న జగన్ తప్పులను సరిదిద్దుకోవాలని మేకపాటి లాంటి సీనియర్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. మేకపాటిలో బహిరంగంగా చెప్పలేని నాయకులు లక్షల్లో ఉన్నారు. నాయకులే లక్షల్లో ఉన్నారా? మరీ ముఖ్యంగా సజ్జలను పక్కన పెట్టవయ్యా అని శ్రేయోభిలాషుల మాట వింటే భవిష్యత్తు ఉంటుంది. రాజకీయాల్లో అహంకారమే నాయకులను కాలగర్భంలో కలిసిపోయేలా చూస్తుంది. అది ఎంత స్థాయి నాయకులైనా కావచ్చు. సో చివరికి గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్లో చెప్పింది ఏంటయ్యా అంటే, మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టకపోతే మీ పార్టీ పోతుంది. మీరు నిర్వహించాల్సిన టెలికాన్ఫరెన్స్లను సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారు. మీరు పెట్టాల్సిన మీటింగ్ ఆయన పెడుతున్నాడు. మీరు చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. పార్టీ మీద ఆయిందా? మీ మీద అభిమానంతో అయితే వర్క్ చేస్తారు, కానీ ఆయన మీద అభిమానంతో ఎందుకు వర్క్ చేస్తారు? మీకు పార్టీ నడపడం రాదా? తెలుగుదేశం పార్టీలో టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నప్పుడు మీరు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఇంటరాక్ట్ అవ్వట్లేదు? సజ్జలకు మొత్తం అప్పగించి మీరు ఎందుకు బెంగళూరులో ఉంటున్నారు? ఇది గ్రేట్ ఆంధ్రలో అడిగారు. కరెక్టే కదా, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు కదా అన్నీ చేయాలి. ఆయనకు వారంలో ఒక 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి క్యాడర్ను మోటివేట్ చేయలేరా? సో ఇది సగటు కార్యకర్తలు వచ్చిన డౌట్. ఈ గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ వైఎస్ఆర్సీపీ అనుకూల వెబ్సైటే.
అప్పుడప్పుడు ఈయన వైసీపీ కంప్లీట్ అనుకోవాలి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మాత్రం వ్యతిరేకం. ఎందుకనేది ఒక రీజన్ ఉంది. నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను. మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. గతంలో చాలా వీడియోస్లో చెప్పాను. అసలు గ్రేట్ ఆంధ్ర వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎందుకంత కడుపు మంట అని. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మీద గ్రేట్ ఆంధ్రలో అనేక సార్లు వ్యతిరేక వార్తలు రాశారు. మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదా నేనే కామెంట్ చేసి పిన్ చేస్తాను. అంటే మీరు గతంలో వీడియోస్ చూసారా లేదా, మీకు రీజన్ తెలుసా లేదని. నాకు తెలిసి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి రీజన్ తెలిసే ఉంటుంది. థ్యాంక్ యూ.